పెట్టడం, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన, అలాగే ఏపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు పైన కూడా. సో ఈ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకి రేవంత్ రెడ్డి ఎప్పుడు కౌంటర్ ఇస్తారా అని అందరూ కూడా చాలా యాంగ్జైటీకి ఎదురు చూశారు. ఈరోజు ఆ రోజు రానే వచ్చింది. కేసీఆర్కి ధీటుగా రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కేసీఆర్కి ఘాటైన రిప్లై ఇచ్చారు. ఆయన చెప్తూ కూడా చింత మడకలో చీరి చింత చెట్టుకు వేలాడదీస్తాను అని చెప్పని రేవంత్ రెడ్డి చెప్పడం చూస్తూ ఉంటే, మరొకసారి రేవంత్ రెడ్డిని కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ విమర్శించాలన్నా కూడా ధైర్యం ఉండేలా కనబట్టలేదు కేసీఆర్కి. ఈ అంశాలు కనుక చూసుకుంటా ఉంటే, నిన్న కేసీఆర్ చూసుకుంటే ఏదైతే మరి 3 yearsలో బిఫోర్ చూసుకుంటే ఆయనకి తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రగిల్చే ప్రయత్నం, ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్ గారు అధికారం పోయిన తర్వాత అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు గురు శిష్యులు కూడా అసెంబ్లీకి వెళ్ళరు, అలాగే ప్రజా సమస్యలపై మాట్లాడరు. కానీ మరో పక్కన చంద్రబాబు నాయుడుపై పడి ఏడవడం. సొంత రాష్ట్రాన్ని ఎవరైనా సొంత రాష్ట్రాన్ని కించపరుచుకుంటారండి? అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు కేసీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బేస్ చేసుకుని కూడా మరి తెలంగాణ రాకముందు వరకు ఆంధ్ర వాళ్ళు అన్యాయం చేశారు, మనకి కృష్ణా నీళ్లలో వాటాలో తెలంగాణకి ఆంధ్ర అన్యాయం చేస్తుందని చెప్పని 2014లో తెలంగాణ రాకముందు కూడా అలా ఒక ఆజ్యం పోశారు. ఓకే, తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నా నీళ్ళ గురించి ఏమైనా ఫైట్ చేశారా కేసీఆర్ గారు అంటే, కృష్ణానదిపై ఒక ప్రాజెక్ట్ కూడా కట్ల. కానీ ఆయన చేసిన పని ఏంటంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మార్చారు. కానీ మొన్న ప్రెస్ మీట్లో మాత్రం మర్చిపోయారు, ఆయన టీఆర్ఎస్ఏ అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మళ్ళా ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే, ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది, ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఇప్పుడు కృష్ణా నీళ్ల వాటాలో తెలంగాణకి ఆంధ్ర అన్యాయం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని చెప్పని మళ్ళా రేవంత్ రెడ్డిపై విమర్శలు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే నిన్న మాట్లాడిన రేవంత్ రెడ్డికి సంబంధించి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడడం, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడడం, ఈ అంశాలన్నీ మాట్లాడడంతో ఈరోజు రేవంత్ రెడ్డి కరెక్ట్గా ఘాటైన రిప్లై ఇచ్చారు. ఒక్కొక్కరికి తోలు తీస్తాను అని చెప్పిన అన్నంతో, తోలు మా తోలు కాదు, మీ తోలు తీశారు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు, మీకేమైనా తోలు తీయడం అలవాటు అయితే ఈ 2 ఏళ్ళు మీరు అదే చేశారు కాబట్టి షేక్పేటకి వెళ్ళి మస్తానికి కలవండి అని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటామంటే ఈ అనవసరంగా కేసీఆర్ రేవంత్ రెడ్డికి కలగడంతో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాడు రేవంత్ రెడ్డి గారు. ఏదైతే దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్గా నేను పని చేయలేదని ఒకటి, రియల్ ఎస్టేట్ దందాలు నేను చేయలేదని ఒకటి, అలాగే మొత్తానికి అంటే మరో పక్కన కూడా ఒక కాన్ఫిడెంట్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు గెలిచిన తర్వాత, మొన్న ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, శపథాలు కూడా చేశాడు ఈరోజు రేవంత్ రెడ్డి. 2028లో 29లో మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, 80 సీట్లతో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అని చెప్పని ఒక విధంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ రోజున ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అసెంబ్లీకి రండి, మీరు అసెంబ్లీలో చర్చిద్దాం అని కూడా ఈ రోజున మరి ఆయన కేసీఆర్కి సవాల్ విసరడం జరిగింది. సో మొత్తానికి నిన్న కేసీఆర్ చెప్పిన ప్రెస్ మీట్కి రేవంత్ రెడ్డి చాలా ఘాటైన సమాధానం ఇచ్చారు. ఇంకా మరో పక్కన కేటీఆర్ని బేస్ చేసుకుని కూడా చాలా ఆయన్ని అవమానపరిచేలా మాట్లాడడం జరిగింది. ఒకసారి అద్దంలో చూసుకొని మొహాన్ని అని చెప్పని కూడా కేటీఆర్ని బేస్ చేసుకుని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. సో మొత్తం చూసుకుంటే ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తావు, నువ్వేదో మంచి మాటలు చెప్తావు అనుకున్నాం, కానీ నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావు అనుకోలేదు అని చెప్పని చెప్తూ కూడా, ఇంకా నువ్వు జన్మలో మీకు గతమే తప్ప భవిష్యత్తు ఉండదు అని చెప్పని కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. మరి ఇప్పటి నుంచైనా మరి బీఆర్ఎస్ నాయకులు మరి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ మరి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుద్దా, లేదా బీజేపీలోకి వెళ్తారా, కాంగ్రెస్లోకి వెళ్తారా అనేది కూడా మరి ఆలోచించుకోవాలి. ఇప్పటికే 10 మంది ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి కనుక మా ప్రభుత్వాన్ని కానీ మమ్మల్ని కానీ విమర్శిస్తే చింత చెడకలో చింత మడకలో చీరి చింత చెట్టుకు వేలాడదీస్తా. మరి ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మరి దీనిపైన మరి ఎలా స్పందిస్తారు బీఆర్ఎస్ నాయకులు అనేది కూడా చూడాలి. దీనికి సంబంధించిన బైట్స్ ఒకసారి బయట చూద్దాం. మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ల తర్వాత, ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. అంతకంటే ముందు నా మీద 181 కేసులు పెట్టిండు, చెంచల్గూడ చెర్లపల్లి జైల్లో బంధించిండు. నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడించిండు. కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన, అని పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి, దేవుడు శిక్ష ఇచ్చిండు. నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది, ఇంతకంటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది, అదొకటి. తోలు తీస్తా అని అన్నాడు. ఏ తోలు తీస్తావరా? నీ తోలు తీసుడు కాదు, నిన్ను చీరి చింత కట్టి చింతమడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా, కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా? మా సర్పంచులను తోలుతా,
సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఈ కండలు కరిగినే మిగిలిందే తోలు. ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో. మంచిగా తోలు తీసి పసుపు పెడతారు బిడ్డ మా కొడంగల్లోళ్ళు. నువ్వేదో తెలివితేటలు అనుకుంటున్నావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నానంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే ఆ వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు. ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అద్దంలా? పేడమూతి బోడిలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతకటోనివి నువ్వు. ఆంధ్రలో గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటావు? ఏడికి రావాలనో చెప్పు. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. వెనకటికోసారి చెప్పిన గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడు అని చెప్పిన, గజ్వేల్కి వస్తా బిడ్డ నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని. కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు. ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యేస్తుంది. గంత పనికిమాలినోడు, సొంత బిడ్డనే ఇంటల్లుడు పోని ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు. సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట బుక్కెడు బువ్వ పెట్టినోడు, వాడు కూడా ఒక మనిషా? ఈ అవ్వ లాగులో తొండలిచ్చి కొత్త బిడ్డ నేను అనుకుంటున్నావేమో. నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత ఇన్ఫర్మేషన్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, కేసీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ లో మాట్లాడిన 2-3 వ్యాఖ్యలకి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తనదైన శైలిలో ఘాటైన రిప్లై ఇచ్చారు. ఏంటి దీనికి సంబంధించి, అంటే తెలంగాణ ప్రజలు దీనిపై ఎలా చర్చించుకుంటున్నారు సుధాకర్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహజత్వాన్ని చూపెట్టారు. రేవంత్ రెడ్డి గతంలో ఎలా ఉండేనో మరోసారి ఇవాళ అలానే కనిపించాడు. వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శివాలు ఊగాడు. ఒక రకంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పైన పూర్తి స్థాయిలో ధ్వజమెత్తాడు. తన సహజమైన రీతిలో మాటల తూటాలు పేర్చారు. తాను ఎన్ని మాటలు అయితే అనాలనుకున్నాడో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత తెలంగాణ భవన్కి వచ్చి ఆ పార్టీ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఒక 3 రోజులు మాత్రమే రేవంత్ రెడ్డి ఓపిక పెట్టాడు. సందర్భం కోసం ఎదురు చూసినట్టుంది. అందులో భాగంగానే ఇవాళ కొజ్గిలో సర్పంచ్ గెలిచిన సర్పంచ్లకు సంబంధించి ఒక అభినందన సభ పెట్టారు. ఆ సభలో వాటన్నింటినీ తీర్చుకున్నాడు. ఈ 2-3 రోజులు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు మంత్రులు కానీ ముఖ్యమైన నాయకులు, అటు బీఆర్ఎస్ నుంచి ఇతర నాయకులందరూ కూడా ఒకరిపైన ఒకరు ఆరోపణలు. కేసీఆర్ బయటకు వచ్చిపోయిన తర్వాత రాజకీయ వాతావరణం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా మారిపోయింది. రాజకీయ వాతావరణం మారిపోవడానికి కారణం కేసీఆర్ బయటకు వచ్చారు. ముఖ్యంగా కృష్ణా నది జలాల మీద మాట్లాడారు. మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, మరో ప్రాంతంలో 3 ప్రాంతాలలో కూడా రంగారెడ్డి 3 ప్రాంతాల్లో బహిరంగ సభలు పెడదామని చెప్పారు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వం పైన చేతులు కట్టుకొని కూర్చున్న విషయంలో అన్యాయం జరిగితే ఇక్కడ ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్న తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంటే ఈ ప్రభుత్వం కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు. ఈ ప్రభుత్వం కారణంగా అన్ని రకాలలో తెలంగాణ అనేది వెనుకబడుతుంది అనేది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు. దానికి మంత్రులు స్పందించారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. నది జలాల విషయాల్లో జరిగిన అన్యాయాన్ని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన దాన్ని ధృవీకరిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా చెప్పారు. కేసీఆర్ హయాంలోనే 499 టీఎంసీలకు ఓకే అన్నారు. అందుకు సంతకం కూడా చేశారు కేసీఆర్. కాబట్టి నది జలాల విషయంలో అన్యాయం జరిగింది బీఆర్ఎస్ హయాంలోనే, అన్యాయానికి కారణం కేసీఆర్ అంటే ఆయన కూడా ధృవీకరించారు. అంటే ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి ఈ వాస్తవాలన్నింటి ఉన్నా కూడా కేసీఆర్ అబద్ధం మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ అబద్ధం మాట్లాడుతున్నారు, మా పైన దుమ్మెత్తి పోస్తున్నారు, మా పైన అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు అని ఒక కసి కావచ్చు, లేకుంటే ఒక బాధ కావచ్చు, ఏదో ఒకటి రేవంత్ రెడ్డిలో ఉండి ఉంటుంది. అందుకే ఈ రకమైన మాటలు బయటకు వచ్చాయి. చాలా మాటలు మాట్లాడారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేయగానే ఫామ్ హౌస్ లో పడిపోయాడు, నడు విరిగిందని ఒకటి, లేకుంటే పేడుమూతి బోడిలింగం అనేది మరొకటి, హరీష్ రావును నల్లి కుట్రోడు అంటూ మరొకసారి. అంటే ఎన్ని మాటలు అయితే ఆయన అనాలనుకున్నాడో ఇవాళ అన్ని మాటలు అన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి సహజత్వం బయటపడింది. అసెంబ్లీకి రా, దమ్ముంటే చర్చిద్దాం అంటున్నారు. అసెంబ్లీకి రా అని ఇప్పుడు కాదు మొదటగా అనేది. కేసీఆర్ గతంలోనే ఆయన సవాల్ చేశారు. నది జలాల విషయంలో మాట్లాడినప్పుడు కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం ఎవరి వల్ల జరిగింది, నగర్కి వెళ్ళి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నప్పుడు అప్పుడే రాయలసీమ చేస్తా అన్నారు, అప్పుడే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. కాబట్టి అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిద్దాం అంటూ గతంలో సవాల్ చేశారు. లేదా నీకు ఆరోగ్యం బాగాలేకుండా చెప్పు, మా మంత్రులను
ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పంపుతాను, లేదు మంత్రులు వస్తే సరిపోదంటే నేనే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వస్తాను, అక్కడ మాకు అసెంబ్లీ పెట్టుకుందాం, అక్కడ చర్చిద్దామంటూ రేవంత్ రెడ్డి గతంలోనే సవాల్ విసిరారు. ఆ సవాల్కి ఎక్కడ జవాబు రాలేదు. మళ్ళీ ఇప్పుడు కృష్ణా నది జలాల విషయం వచ్చింది కాబట్టి అదే ఆవేదన లేకుంటే ఎలా ఉన్నా రాజకీయాల్లో కేసీఆర్ సీనియర్. సార్, రేవంత్ రెడ్డి భాష ఎలా ఉన్నా రాజకీయాల్లో కేసీఆర్ సీనియర్, అనుభవజ్ఞుడు, 40 ఏళ్ల రాజకీయ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు లేకుంటే ఆయన అనుభవాన్ని గౌరవించి ఉంటే బాగుంటుంది. రాజకీయాలలో మాటలు కామన్. గతం కేసీఆర్ మాట్లాడుతూ కూడా చెప్పాడు, పదే పదే నా చావును కోరుకుంటున్నారని. ఈ మాటలు కొన్ని వర్గాలు హర్షిస్తాయి, కొన్ని వర్గాలు ఈ మాటలను వ్యతిరేకిస్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు లాగుల తొండలు వదులుతా, లేకుంటే చింతకు కట్టేసి చీరుతా, ఇలాంటి మాటలు గతం నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఇవాళ కూడా ఇదే తర్వాత రేపు మరి కేటీఆర్ ఏం మాట్లాడతారు, లేకుండా హరీష్ రావు ఏం చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఇద్దరు స్పందిస్తారు. ఒకవైపు కేసీఆర్ వారికి బీఆర్ఎస్ పార్టీ అధినేత అయినా కూడా కేటీఆర్ కు తండ్రి, హరీష్ రావుకు మామ, కాబట్టి ఆయన ఆ స్థాయిలో మాట్లాడే అవకాశం ఉండదు. రేపు ఆ ప్రెస్ మీట్లు ఉంటాయి, లేకుంటే వారు మరో రకమైన సభలోనే మాట్లాడతారు. ఇవాళ రేవంత్ రెడ్డి సుధాకర్ కనిపిస్తుంది రాజు. సుధాకర్, ఓకే, రైట్, థ్యాంక్ యూ సుధాకర్. సో మొత్తానికి ఏదైతే కేసీఆర్ 2 years తర్వాత బయటకు వచ్చి చిన్న ప్రెస్ మీట్ పెట్టిన పాపానికి రేవంత్ రెడ్డి తన సహజ శైలిలో కేసీఆర్తో పాటు కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం ఏకిపడేశారు. ఓ పక్కన కవితను బేస్ చేసుకుని మరో పక్కన కేటీఆర్ని, హరీష్ రావుని కూడా మామూలుగా లేదు దుమ్ము దులిపేసినట్టే అనుకోవచ్చు. ఒక విధంగా ఇప్పటి వరకు కూడా చావు కోరుకుంటున్నారని కేసీఆర్ గారు ఏదో బాధపడుతున్నారో, ఈసారి దానికైనా సరే చింత మడకలో చీరి చింత చెట్టుకు వేలాడదీస్తాను అంటే ఉరివేస్తానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం చాలా సీరియస్గా ఉన్నాయి. ఈ రోజున ఇంకొకసారి కనుక నా గురించి కానీ నా ప్రభుత్వం గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అన్నట్టు కనిపిస్తుంది. ఈ లేనిపోని కెలుకోవడం వల్ల ఈ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయారు. దుబాయ్ పాస్పోర్ట్ వ్యవహారం, అలాగే రియల్ ఎస్టేట్ దందాలు, ఇవన్నీ కూడా మొత్తం బయటకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ రోజున మాట్లాడిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి చూస్తూ ఉంటే ఇంకా నేను దీన్ని ఫర్దర్గా పెద్దగా నేను అరెస్ట్ చేయను, ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లో ఉన్న చుట్టూరు నా పోలీసులే ఉంటారు. ఒకవేళ అరెస్ట్ చేసినా ఆయన చల్లపల్లి జైల్లో ఉన్నా సరే చుట్టూరు మన పోలీసులే ఉంటారు. కాబట్టి ఇంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది. ఇప్పటికైనా సరే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతగా ఉండి ఇప్పుడున్న మా ప్రభుత్వానికి ఏమైనా సలహాలు ఇస్తారనుకున్నాం, కానీ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆయన కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకి పాయింట్ టు పాయింట్ ఆయన సహజ శైలిలో ఘాట్యను విమర్శలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, ఏంటి మొత్తానికి తాట తీసేశారు ఏంటి? ఆయన కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్కి రేవంత్ రెడ్డి తన సహజ శైలిలో ధీటైన ఘాటైన విమర్శలు చేశారు. శ్రీనివాస్ గారు. రాజుగారు, వాస్తవంగా డిసెంబరు లాస్ట్ వీక్లో చలి ఎక్కువ ఉంటుంది. చలిలో కూడా తెలంగాణలో రాజకీయ వేడి అనేది చాలా వరకు పెరిగిందని చెప్పవచ్చు. ఒకవైపు కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి చాలా రోజుల తర్వాత వచ్చిన తర్వాత కేసీఆర్ కార్యకర్తలతోటి అదే ఎమ్మెల్యేలు ఎంపీలతోని మీటింగ్ పెట్టి అనంతరం జరిగినటువంటి మీడియా సమావేశంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అదేవిధంగా రేవంత్ రెడ్డి సీఎం పేరు తీయకుండానే రేవంత్ రెడ్డిని తాట తీస్తా అనేటువంటి హెచ్చరికలు జారీ చేశాడు. అనంతరం తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది. అదేవిధంగా సీఎంది రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్కు కౌంటర్ ఇస్తాడు అనుకున్నారు. కానీ ఆయన కేవలం ఆ చిట్ చాట్తోనే సమాధానం చెప్పాడు అదే రోజు. కానీ ఈరోజు తన సొంత కాన్స్టిట్యున్సీ కోడంగల్కు వెళ్ళి ఇటు కేసీఆర్ను బీఆర్ఎస్ను మొత్తానికి తాట తీస్తాను, వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అంతు చూస్తానన్నటువంటి హెచ్చరికలు జారీ చేశాడు. మొత్తంగా బీఆర్ఎస్ తాను అధికారంలో ఉన్నంత కాలం తాను పార్టీ పగ్గాలు చేపట్టినన్ని రోజులు బీఆర్ఎస్ అధికారంలోకి రాదు అన్నటువంటిది కూడా ఇప్పుడే స్పష్టంగా చెప్పాడు. మొత్తంగా రానున్న ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీగానే ఉండాలి. అదేవిధంగా ఎవరి తోలు తీస్తారు, నేను శపథం చేస్తున్నా కోడంగల్ నుండి నా నియోజకవర్గం నుండి అన్నటువంటి హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ కోసం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం నేను ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. మొత్తానికి ఇటు బీఆర్ఎస్ను బొందపెట్టే విధంగానే
ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పవచ్చు. ప్రధానంగా ఇటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధాన్ని చూసేది ఉంటే రేపు ఏం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో అన్నటువంటి ఒక ఉత్కంఠ మాత్రం ఉంది. రేపు ఇటు బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా ఇటు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తారు అన్నటువంటిది కూడా ఈ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొన్న కేసీఆర్ ఇటు కాంగ్రెస్ మీద విరుచుకుపడితే ఈ రోజు అంతకంటే ఎక్కువ స్థాయిలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను కేటీఆర్ను అదేవిధంగా కేటీఆర్ను కూడా అదే విధంగా కౌంటర్ ఇచ్చి ఆయన బీఆర్ఎస్ను పూర్తిగా అంటే ఎండగట్టడమే కాదు కాంగ్రెస్కు మరింత ఊపునిచ్చే విధంగా చేశారు. మొన్న అంటే ముగ్గురు మంత్రులు మాట్లాడిన మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇటు కేసీఆర్కు కౌంటర్ ఇచ్చినా కూడా వాటన్నిటితో పోల్చుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రసంగం కావచ్చు ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికలు కావచ్చు వాటన్నిటి వల్ల తెలంగాణలో రాజకీయంగా మరింత వేడి పుట్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ను ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానియం ఈ దేని మీదైనా చర్చకు రండి మీరు ఈ విషయాలు కాదు ఇటు కృష్ణా జిల్లాలు కావచ్చు గోదావరి జిల్లాలు కావచ్చు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏ అంశం మీద మీరు చర్చకు వచ్చినా నేను అసెంబ్లీలో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి కౌంటర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఈ కౌంటరే కాకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంలోకి రాదు నేనున్నంత కాలం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ఇప్పుడే ఆయన రేపు జరిగే భవిష్యత్తులో జరిగే 2029 ఎన్నికలను కూడా ఇప్పుడే రిజల్ట్ చేసినట్టు 100 సీట్లలో గెలుస్తాము ఒకవేళ 150 సీట్లు పెరిగితే 100 సీట్లలో కాంగ్రెస్ను గెలిపిస్తాను అదేవిధంగా 119 ఉంటే 85 సీట్లలో నేను గెలిపిస్తాను నేను నా నాయకత్వంలో తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అన్నటువంటి ప్రకటన చేశాడు. దీంతో ఇటు బీఆర్ఎస్ రేపు ఎలాంటి కౌంటర్ ఇస్తుంది ఇటు రాజకీయ వర్గాల్లో మాత్రం మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రసంగం ఒక సంచలనం అని చెప్పవచ్చు. రాజు గారు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చెప్తున్నారు 2029లో మళ్ళా మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. ఏంటి రేవంత్ రెడ్డి గారికి ఇది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా ఎలా చూడొచ్చు ఇది? మొత్తంగా రేవంత్ రెడ్డికి ఒక కాన్ఫిడెన్స్తోనే మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికీ బీఆర్ఎస్ పరిస్థితి చూసేది ఉంటే ఇటు కవిత బయటకు రావడం అటు బీఆర్ఎస్ పరిస్థితి ఒక్కొక్కరుగా అటు 10 మంది బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్లో చేరడం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా రేవంత్ రెడ్డి లీడ్ చేయడం సీనియర్లను కాదనకుండా ఆయనకు ముఖ్యమంత్రి పదవి రావడం వీటన్నిటిని చూసేది ఉంటే రేవంత్ రెడ్డి అంటే కాన్ఫిడెన్స్ ఉండడం వల్లనే తాను నాయకత్వంలో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో 2029లో అధికారంలోకి వస్తాదన్నటువంటి ధీమా వ్యక్తం చేయడం ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ప్రభుత్వం నడిచే తీరు అదేవిధంగా అధిష్టానం దగ్గర తన ఉన్న పలుకుబడి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ను మనం అంచనా వేయవచ్చు. ప్రధానంగా వచ్చే ఎన్నికల బాధ్యతను కూడా నేనే తీసుకుంటాను రానున్న ఎన్నికల్లో కూడా నేనే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానన్నటువంటి కాన్ఫిడెన్స్ మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలో కనిపిస్తూ ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పరిస్థితి చూసేది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి కవిత చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు ఆమె బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తుంది ముఖ్యంగా హరీష్ రావు లాంటి నేతలను అదేవిధంగా సొంత సోదరుడైన కేటీఆర్ మీదనే ఆమె విమర్శలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీనే విమర్శిస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఫెన్స్లో పడింది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కూడా అన్నారు ఈరోజు 2 ఎమ్మెల్యేలు కూడా అన్నారు ఫస్ట్ కవితకు మీరు ఆన్సర్ చేయండి మా కాంగ్రెస్ మీద విమర్శలు కాదు ఫస్ట్ మీ పార్టీ నుండి బయటకు వచ్చినటువంటి కవిత గురించి మాట్లాడండి కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి అనేటువంటి విషయాల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు ఒక విధంగా డౌన్ ఫాలో అవుతున్నట్టే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ను నెట్టుకు రావడం ముందుకు తీసుకువెళ్ళడం అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇటు కేటీఆర్ కావచ్చు ఇటు కేసీఆర్ కావచ్చు హరీష్ రావచ్చు వీళ్ళు ఎంత ముందుకు తీసుకువెళ్ళినా వాళ్లకు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే కవిత వల్ల ఒక ప్రమాదం పొంచి ఉందనేటువంటి భావన ఇటు బీఆర్ఎస్ లో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ కు కొంత కాన్ఫిడెన్స్ పెంచిందని చెప్పవచ్చు. రాజు గారు ఓకే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ ఇప్పటంలో